ఇటు శ్రీకాకుళం అరసవెల్లిలో రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు ఆ సూర్య భగవానుని దర్శించుకోవడం కోసం బారులు తీరి ఉన్నారు. అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ స్వామి దర్శనాలు మొదలయ్యాయి. స్వామివారి దర్శనానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు భారీగా తరలి వచ్చారు. మొదటిసారి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ప్రభుత్వం. గర్భాలయంలో మూల విరాట్కు క్షీరాభిషేకాన్ని కూడా నిర్వహించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే శంకర్ ఈరోజు ఉదయాన్నే సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు రామ్మోహన్ నాయుడు. ఈ ఏడాది రథసప్తమి వేడుకలతో శ్రీకాకుళానికి కొత్త వెలుగొస్తుందన్నారు కేంద్ర మంత్రి. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అన్నా, జిల్లాలో ముఖ్యంగా అరసవెల్లి దేవాలయం అన్నా ఎంతో అభిమానం. ఈ ఆలయానికి ఉండేటటువంటి ప్రత్యేకతని ఆయన గుర్తించి రాష్ట్ర పండుగగా జరుపుకునే అవకాశం ఆయన కేటాయించడం జరిగింది. ఈసారి జరుగుతున్నటువంటి ఉత్సవాలు 3 రోజు కార్యక్రమాలుగా చేయించి మరి ఒక పక్కన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ రథసప్తమి కార్యక్రమం ఒక పండగలాగా జరుపుకునే ఆనందమైనటువంటి కార్యక్రమం చేయాలని 3 రోజులు మంచి ప్రోగ్రామ్స్తో వైభవంగా చేయడం జరిగింది. వచ్చేటటువంటి ఏ భక్తుడికైనా సరే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. మనం చూస్తున్నాం అటు తిరుమల, ఇటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి, ఈ 2 ప్రాంతాలు కూడా రథసప్తమి వచ్చిందంటే భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. అటు తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్న దృశ్యాలవి. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 130 గ్యాలరీస్ లో భక్తుల కోసం ఫుడ్ కౌంటర్స్ ఏర్పాటు చేశారు. ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఆ వాహన సేవల్ని తిలకించడానికి భారీ ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఈ రోజు రథసప్తమి సందర్భంగా 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. 3 రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల జారీని కూడా నిలిపేశారు. వైకుంఠం క్యూబ్ కాంప్లెక్స్ 2 నుంచి భక్తులకు సర్వదర్శనాన్ని కల్పిస్తున్నారు. నేడు ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. ఇటు శ్రీకాకుళం అరసవెల్లిలో కూడా వైభవంగా రథసప్తమి వేడుకలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అర్ధరాత్రి నుంచే సూర్యనారాయణ స్వామి దర్శనాలు మొదలయ్యాయి. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మొదటిసారి రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ఈ రథసప్తమి వేడుకను ప్రభుత్వం. గర్భాలయంలో మూల విరాట్కు క్షీరాభిషేకం నిర్వహించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్యే శంకర్. కౌల చైతన్యం అనేటువంటి పుష్పంతో కలపడం అనేటువంటిది కూడా మోక్ష సాధన స్థాయిలో ఒక గొప్ప విశేషమని కూడా చెప్పారు. జ్యోతిష్ శాస్త్రంలో ఆరోగ్య ప్రదాతగా చూపించారు సూర్యుడిని. ఆత్మ ప్రభావ శక్తిశ్చ పితృచింత రవే ఫలం అని సూర్యగ్రహ ఫలాన్ని చెప్పింది. సూర్యగ్రహ ప్రభావం వల్ల ఆత్మశక్తి పెరుగుతోంది. నేత్రశక్తి పెరగటానికి హృద్రోగం అంటే హార్ట్, గుండె సంబంధమైన రోగాలు కూడా పోతాయి అని సూర్య ప్రభావం చేత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అని కదా సప్తాశ్వ రథమారూఢం అని ప్రార్థన చేస్తాం. సూర్యకిరణ కాంతి 7 రంగులలో ఉంటుంది. కాంతి వర్ణాలని 7 గుర్రాలను చెప్పాడు. సప్తాశ్వులు అంటే 7 గుర్రాలతో ఉంటాడు అని. కానీ ఒక్కటే గుర్రం 7 రంగులతో 7 విశేషాలతో ఉంటుంది. కాబట్టి సూర్య గమనానికి సప్త